ఇప్పుడు ఆ సంతోష్ ఏదైతే పాత్ర పోషిస్తుండో ఆ పాత్ర మేము 99 నుంచి మేము అందరం పోషించినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో అందరం పోషించినాం. ఎప్పుడు రాని సమస్య మేమందరం పోషించినప్పుడు రాని సమస్య సంతోష్ పోషించినప్పుడు ఎందుకు వస్తుంది అంటే అక్కడ కేసీఆర్ జనరల్ ఏంటంటే ఏదైనా సమస్యతోటి వస్తే ఆ సమస్యని నా వరకు రాకుండా పరిష్కరించమని, సమస్యను వినడానికో సమస్యని ఎక్కువగా చర్చించడానికో ఇష్టపడ్డాడు ఆయన ఎప్పుడు కూడా తను ఏదైతే భావిస్తాడో అభిప్రాయపడతాడో తను చెప్పాలని ఎక్కువ ఆలోచిస్తా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇటువంటి ఈ షాక్ అబ్జర్వ్స్ అంటాం కదా, వెహికల్స్ కి కమాన్ పట్టీలు షాక్ అబ్జర్వ్స్ ఉంటాయి కదా, ఈ షాక్ అబ్జర్వ్స్ కమాన్ పట్టీల పని మేము అందరం చేస్తుండమే, ఆయన ఒక్కడే కొత్తగా చేస్తలేడు. కాబట్టి ఎప్పుడు రాని సమస్య ఒక్కొక్క సందర్భంలో నేను కొంతకాలం చేసిన, ప్రకాష్ అన్న కొంతకాలం చేసిండు, ఇంకో ఆయన కొంతకాలం చేసిండు. అప్పుడు అధికారం లేదు పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పనులు కావాలనుకుంటారు, ఆస్పిరేషన్స్ ఉంటాయి. కేసీఆర్ బోలా శంకరుడు, ఆయన దగ్గరకు వస్తే పని అయిపోయినట్టే అనుకుంటారు. కాబట్టి ఆయన కూడా కలవడానికి ఇష్టపడకపోవచ్చు. ఇప్పుడు ఏదైనా వర్క్ మీద ఇప్పుడు ఇన్నయ్య గారు నిన్న కవిత మాట్లాడిన మాట ఒకటి మీకు గుర్తు చేస్తున్నా, అంటే మీకు గుర్తులేదని కాదు. నేరెళ్ల బాధితులను కొట్టిచ్చింది సంతోష్, చెడ్డ పేరు వచ్చింది రామన్నకు అని కవిత చెప్పింది. మరి అది కేసీఆర్ చేయమని చెప్పిండ్రా? కేసీఆర్ తెలిసి జరిగిందా అండి? మీరు సంతోష్ చేసే యాటిట్యూడ్ ను కేసీఆర్ చెప్పినట్టు చేస్తాడు అనే రకంగా దయచేసి చేయకండి. మీకు తెలియని ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మంచి సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ను కేసీఆర్ గారిని కలవడానికి కోసం అపాయింట్మెంట్లు ఇచ్చేది ఈ శకునే. కాబట్టి ఈ శకుని అప్రోచ్ అయితే రమ్మని వచ్చిన టైంలో వెయిట్ చేయించే టైంలో ఆ వచ్చిన ఆవిడని ఇక్కడికి రా అక్కడికి రా అని కమిట్మెంట్లు అడుగుతారండి? ఇదేనా తెలంగాణలో ఆడబిడ్డలకు జరిగేది? ఇది కేసీఆర్ గారికి తెలుసా అండి? ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీకు తెలుసా అండి? చాలా ఉన్నాయండి ఇట్లా ఎగ్జాంపుల్స్. మీరు మీడియా ముందు మాట్లాడొద్దు ఇట్లాంటి అంటారు. మరి అతని వల్ల ఎంత నష్టం జరిగింది, పార్టీకి ఎంత జరిగింది, కేసీఆర్ కి ఎంత జరిగింది, ఈ తెలంగాణ మీలాంటి వాళ్ళకు అందులో భాగస్వాములైన మాలాంటి వాళ్ళకు ఎందరికి నష్టం జరిగిందండి? పక్కకు సరిపోతా చెప్పండి. మరి ప్రకాష్ గారు, సరే మీరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ దగ్గరగా ఉన్నారు. ఒకటి, ఇప్పుడు కొద్దిమంది ఏమంటారంటే అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు సంతోష్ ను అని కొద్దిమంది అంటున్నారు. అది నిజానికి కేసీఆర్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక ఆయన చెప్తే గనక అది సంతోష్ కలవనివ్వట్లేదు అన్న ఒక మిస్పర్సెప్షన్ చేస్తున్నారని ఇవాళ చాలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంటే కేసీఆర్ ఏది చెప్తే అది ఆయన కష్టాల్లో సుఖాలు ఉన్న వ్యక్తిని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. ఏంది మీ అబ్జర్వేషన్? అంటే కేటీఆర్ కవితకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యడా? సొంత బిడ్డ కొడుకు కూడా అపాయింట్మెంట్ అవసరమా? మరి చెప్పండి, ఈ క్లారిఫికేషన్ తీసుకోవాలా మీరు? అందుకని అడుగుతున్నాను వి ప్రకాష్ గారిని. అంటే వాళ్ళకు కూడా సంతోషం కదా. ఇప్పుడు నేను కొన్నిసార్లు కేసీఆర్ గారితో సీఎం గా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుకుంటున్నప్పుడు కేటీఆర్ గారు కారిడార్ లో అటు ఇటు ప్రచారం చేస్తుండేవాడు. ఎప్పుడన్నా బయటకు వస్తే కొంచెం మూడ్ బాగుందా, ఫ్రీ ఉన్నాడా అని అడిగేవాడు. ఆయన రాకుండా ఎవరు ఆపుతారు కానీ ఆయన మూడ్ బాగుందా అని తెలుసుకోవడానికి అడుగుతారు. అయితే రమ్యక్క చెప్పింది, ఇన్నాన్న చెప్పింది కరెక్టే. కొన్నిసార్లు ఎక్కువ సార్లు కూడా ఆయన బిజీ ఉండడం వల్లనో ఆయన మూడీ మనిషి అండి. కొంచెం కేసీఆర్ గారు మైండ్ లోకి ఏదైనా వచ్చిందంటే అది తప్ప ఇంకా వేరే దాని గురించి ఆలోచించాడు. దానికి సంబంధించిన వాళ్ళని తప్ప వేరే వాళ్ళని కలవాడు. అది అందరికి తెలిసిందే. ఆయన కొంచెం డిసిషన్ మేకింగ్ లో ఈ ప్రోటోకాల్ ఉంటది ఆయనకు. కాబట్టి చాలా సార్లు ఏంటంటే ఆయనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కూడా సంతోష్ చేస్తాడు. కానీ సంతోష్ లోపల తప్పులు లేవని అయితే నేను చెప్పాను. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మరి కేసీఆర్ గారు దాన్ని గుర్తించలేదా? ఎందుకంటే ఆ డిసిషన్ తీసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే సంతోష్ గారు పార్టీలో కంటే కూడా కేసీఆర్ గారికి వ్యక్తిగత సహాయకులు. కాబట్టి ఇది పార్టీకి సంబంధించిన అంశం కూడా కాకపోవచ్చు. పార్టీ వాళ్ళు మాత్రం సఫర్ అవుతున్నారు అనేది ఆయన దృష్టికి స్వామి గౌడ్ గారితో పాటు చాలా మంది తీసుకెళ్లారు. స్వామి గౌడ్ అయితే నేరుగా చెప్పాడు, రెండోసారి మళ్ళీ పోయినప్పుడు ఈ పెద్ద మనిషి వల్లనే నేను దూరం అయినా, ఎన్నిసార్లు అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీది, నేను ఒక కౌన్సిల్ చైర్మన్ గా అడిగినా కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని సంతోష్ను బాధ్యుల్ని చేశాడు ఆయన ముందే, పరోక్షంగా కూడా కాదు. బట్ కేసీఆర్ గారు ఎందుకు ఇన్ని విమర్శలు వచ్చినా కూడా సంతోషం అట్లాగే పెట్టుకుంటుండనేది మరి ఆయనే చెప్పాలి, దానికి వేరే వాళ్ళు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఆయన మంచోడైనా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వచ్చినప్పుడు ఆ పార్టీ శ్రేయస్సు కోరి, కార్యకర్తల నాయకుల శ్రేయస్సు కోరి మంచోళ్ళని కూడా ఒక్కోసారి దూరం పెట్టాల్సి వస్తుంది.
మరి ఎందుకో కేసీఆర్ గారు అదేంతో తెలియట్లేదు. బట్ త్వరలోనే ఆ డిసిషన్ తీసుకుంటారేమో. ఆయనకి ఏదైనా ఉన్నతమైన పదవి ఇచ్చి ఢిల్లీలో అట్లాంటి కాడ ఆయన నుంచి ఏర్పాటు చేస్తారా? ఇదివరకు రాజ్యసభ ఇచ్చింది కూడా ఇక్కడ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించాడు. ఆయన కొంతకాలం పాటు ఆట విడుపు దొరికింది కార్యకర్తలకు, నాయకులకు. ఎందుకంటే సంతోష్ కాకుండా అక్కడ వేరే వాళ్ళని అడిగి కలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఏంటంటే కేసీఆర్ గారు దీన్ని గమనిస్తలేడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు బాగా ఉండాల్సిన వ్యక్తులను పక్కకు తప్పేయాలన్నప్పుడు మంచి పదవి ఇచ్చి కూడా తప్పిస్తారు. అట్లా కూడా కొంత జరిగిండొచ్చు. ఆ రాజ్యసభ మెంబర్ ఇచ్చినప్పుడు ఢిల్లీలో ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ మాటను జవదాటి చేస్తారంటారా? కేసీఆర్ మాట జవదాటి చేస్తారంటారు. ఇప్పుడు స్వామిగౌడ్ కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ తెలుసు కదా, తనే వద్దని ఉంటారు, కలవడం ఇష్టం లేక వద్దని ఉంటారు. అప్పుడు అయితే కనుక ఎస్ నేను 90% మీరు చెప్పినట్టు జరుగుతుంది. బట్ ఎక్కడో ఒకడ ఆయనకి ఇష్టం లేని వ్యక్తులు ఉంటారు కదా. ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చినాడు గాని, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాడు గాని, పార్టీ పెట్టినాడు గాని ఆయనకు అంత మెచ్యూరిటీ లేదు. భరత్ గారు చాలా చిన్న పిల్లోడు. వీళ్ళే 25-27 ఏళ్ళు ఉన్నారు. కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు కొంచెం 29 ఏళ్ళు ఉన్నట్టున్నాడు. సంతోష్ ఇంకా చాలా చిన్న వయసులో వాళ్ళకంటే. కానీ అది అట్లాగే ముద్ర పడిపోయింది. ఆ రోజు నుంచి ఆయన అనుసరిస్తున్న పద్ధతే ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉందని విమర్శల వల్ల తెలుస్తా ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి కూడా ఇప్పుడు మీ మీడియా ముఖంగా కేసీఆర్ గారికి తెలుస్తుంది. ఇప్పుడు మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి. ఒక 2 శాటిలైట్ ఛానల్ చైర్మన్స్ కేసీఆర్ గారికి వాళ్ళిద్దరు కూడా క్లోజ్. అట్లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ అడగాలంటే కూడా మరి మీరిద్దరు డైరెక్ట్ ఫోన్లు చేస్తారో ఎట్లా అపాయింట్మెంట్ అడుక్కుంటారో కేసీఆర్ గారిది నాకు తెలియదు ఆ విషయము. కానీ ఆ శాటిలైట్ ఛానల్ చైర్మన్స్ ఇద్దరు కూడా సంతోష్ ను అపాయింట్మెంట్ ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వకుంటే కూడా సంతోష్ ఇవ్వట్లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడు వాళ్ళ ఆ ఛానల్ చైర్మన్స్ అవసరం కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ కేటీఆర్ అరేంజ్ చేసుకొని మాట్లాడుకొని అవసరం గట్టెక్కించుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే రిపీట్, మళ్ళీ వాళ్లకు అపాయింట్మెంట్ ఉండదు. ఇదే సంతోష్ ఈ ఛానల్ చైర్మన్స్ అపాయింట్మెంట్ అడిగితే ఇంకో ఛానల్ చైర్మన్స్ కు చెప్పడం ఈయన అపాయింట్మెంట్ అడిగిన అపాయింట్మెంట్ కు వాటికి ఇవ్వడు. మరి ఇది కేసీఆర్ గారికి తెలుసా అండి? ఇట్లా ఎంత నష్టం జరుగుతుందండి. కరెక్ట్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఇంకా సంతోష్ ద్వారా కేసీఆర్ గారిని కలవాల్సిన అవసరం చాలా మంది రావట్లేదు. ఎందుకంటే అన్ని వ్యవహారాలను కూడా కేటీఆర్ గారే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే అటువంటి ఇబ్బంది లేదు. కేటీఆర్ గారి ద్వారా పార్టీ పనులు మోస్ట్లీ ఏంటంటే ఒకటే నేను మొన్న చెప్పాను, కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్ పవర్ కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ యాక్సెసిబుల్ లేకపోవడం, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ. ఇది బీఆర్ఎస్ పవర్ కోల్పోవడానికి ఎవరు అంగీకరించకున్నా బీఆర్ఎస్ కార్డర్ ను కామన్ పబ్లిక్ ఏం కోరుకోవాలంటే అనుకుంటారంటే ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుని కలవాలని కోరుకుంటారు. వాళ్ళకేదో పని కావాలని అది కాదు, రెగ్యులర్ గా కనుక కలిస్తే, ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు కలుస్తారు కాబట్టి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా అదే విధంగా అధికారంలో కోల్పోయారు. సో కేసీఆర్ కు మరి జనాన్ని ఎక్కువ మందిని కలవడం ఇష్టం ఉండదు. కలిసిన వాళ్ళం పూర్తిగా భోజనం పెట్టి పంపిస్తారు, 2-3 గంటలు 3-4 గంటలు. అట్లా కాకుండా నిమిషం 2 నిమిషాలకైనా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గనక కలిస్తే గనక, యాక్సెసిబుల్ ఉంటే గనక బీఆర్ఎస్ కి పరిస్థితి వచ్చేది కాదు. ఇది నా అబ్జర్వేషన్. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ. ఆరోగెన్స్ అన్నది అందరికి ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే టాప్ వరకు కూడా వచ్చేసింది. మమ్మల్ని ఎవరు ఓడించలేరు, మమ్మల్ని ఏం చేయలేరు, 30 సంవత్సరాలు మాదే అధికారం అని. యాక్సెసిబిలిటీ లేకపోవడం కూడా. యాక్సెసిబిలిటీ మంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి, ఎస్పెషల్లీ కేసీఆర్ అందరినీ కలవాలని అందరికీ ఉంటుంది. ఆయన ఉద్దేశం నేను సెక్రటేరియట్ కు లేదా ముఖ్యమంత్రి దాకా వస్తే సిస్టమ్ ఫైల్ అయినట్టు కదా. గ్రామ పంచాయతీ సమస్యలు గ్రామ పంచాయతీ సర్పంచ్ పరిష్కరించాలి, లోకల్ సమస్యలు ఎమ్మెల్యే పరిష్కరించాలి, నా దాకా ఎందుకు రావాలి, ముఖ్యమంత్రి దాకా ప్రతిదీ ఎందుకు రావాలి, నన్ను ఎందుకు కలవాలని ఆయన అనుకుంటారు. కానీ కామన్ పబ్లిక్ ఆ జనతా దర్బారే కదా. అందుకని రేవంత్ రెడ్డి మొదటి రోజే ఆయన ఆ ప్రజాభవన్ లో ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కరెక్ట్ కాదంటారా ప్రకాష్ గారు? అంటే అది అవసరం లేదండి. ఎందుకంటే ఈ గ్రీవియన్స్ సెల్స్ అనేవి ప్రతి మండే కూడా ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో, కానీ ప్రజలు మా ముఖ్యమంత్రి కలవాలి, ఫోటో దిగాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారా మీ ఉద్దేశం ప్రకారం? కలుస్తున్నారు, కలుస్తున్నారు. ఓన్లీ గంట సేపు ఉన్నాడు, అది వేరు. బట్ నార్మల్ గా అపాయింట్మెంట్ అంటే పెద్ద కష్టమేం కాదు అంటారు. అంటే రేవంత్ రెడ్డి గారిది ప్రకాశన్న, మనం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి అంటే ఒక ఉద్యమ త్యాగాల పులాన మీద ఏర్పడ్డ తెలంగాణ
రాష్ట్ర సమితి నాయకుడైన శేఖర్ అన్నకి రేవంత్ రెడ్డి పోల్చి ఆయన మనకు తెలుసు, మనము నీకు తెలుసు. గాదెన్న లాంటి వారి గారికి పిలిచి మాట్లాడితే బాగుండేది కదా. మీరు అన్నారు 11 సంవత్సరాలు కలవలేదు, పిలిస్తే ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి కదా. తప్పకుండా నేను కబురు చేస్తే పిలుస్తాము అని చెప్పారు. బట్ ఆయన ఫైండింగ్ సమ్ గుడ్ టైం, సందర్భం వచ్చినప్పుడు ఆయన అడగకుండా పిలిచి మాట్లాడితే రెస్పెక్టబుల్ గా ఉంటది కదా. డెఫినెట్ గా పిలుస్తారు. ఇప్పుడు దీనిలో ఇప్పుడు చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ చెప్పేది పెద్దవాళ్ళు కాదు, కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఆయన పెద్ద విషయం అనుకోవచ్చు పోకపోవచ్చు, కానీ కామన్ పబ్లిక్ ఏంటంటే మా ముఖ్యమంత్రిని కలవాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి మా పార్టీ అధ్యక్షుడిని కలవాలని ఉంటది. అంతే, దిగి ఒక ఫోటో దిగుతారు, సెల్ఫీ దిగుతారు. ఆయన కూడా అంగీకరించిండు. ఇప్పుడు ఆ సజెషన్ నేను కూడా ఇచ్చాను. అందరినీ కూడా మరొకసారి ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను, తనను ఎవరైతే కలవలేకపోయినో అందరితో కలవడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. కొంచెం వీఆర్ వెయిటింగ్ ఫర్ టైం. మన ప్లీనరీ ముందే అన్నారు ఉద్యమకారులందరూ 25 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కలిస్తే అది బాగుండేది కదా. నేను కూడా చెప్పాను. ఆయన కూడా దానికి అంగీకరించాడు. సానుకూలంగానే ఉన్నారు ఆయన. కేటీఆర్ గారు కూడా ఎవరున్నా మీరు తీసుకురండి, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కాబట్టి ఎస్ 2001 నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి 2014 తర్వాత ఎటువంటి ప్రాధాన్యత కూడా రాలేదు. మీరు ఇప్పటికైనా రియలైజ్ కావాలన్నప్పుడు మీరు ఎవరున్నా తీసుకురండి, నాకేం ప్రాబ్లం లేదని ఈయన చెప్పాడు. కేటీఆర్ కలుస్తాడు. కేటీఆర్ ఇప్పుడు పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత అందరిని కలుస్తున్నాడు. బట్ అందరు కేసీఆర్ కూడా కలవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా డైరెక్ట్. ఆయన కూడా కలుస్తా అన్నాడు భరత్. నేను ఇన్నయ్య గారు నేను వస్తామని కూడా చెప్పాను, కలుస్తామన్నారు. కొంచెం ఆయన సమయం కోసం అబ్జర్వ్డ్ ఈజ్ ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టం, దొరికితే మాత్రం ఫుల్ మీల్సే, ఇంకా సాటిస్ఫైడ్ టైం ఇస్తారు, ఏదో నిమిషం 2 నిమిషాలు స్వయంగా వడ్డించి పెడతారు. ఇప్పుడు ఇన్నయ్య గారిని 2008లో పిలిచినప్పుడు 8 గంటలు అని చెప్పారు, 8 గంటలు పిలిచారని చెప్పారు. ఆ 8 గంటలు కాకుండా అట్లీస్ట్ ఫుల్ మీల్స్ కాకుండా టిఫిన్స్ పెట్టినా చాలని నేనంట. నేను ఒక సామెత చేశాను, రాకుంటే రాకుంటే తలవడు, వస్తే వదలడు. దట్ ఈస్ కేసీఆర్. వస్తే బీఆర్ఎస్ క్యాడర్ కంప్లైంట్ దీనికి సంబంధించి జనరల్ గా వాట్ ఐ అబ్జర్వ్డ్, కామన్ పబ్లిక్ అయినా ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగాలి, ఫోటో దిగాలి, వాళ్ళకి అంతకు మించి ఆనందం ఉండదు. అంతే కదా అవకాశం. డెఫినెట్ గా ఆ రోజు వస్తుందండి, త్వరలో. అంటే దీనివల్ల ఈ బ్లేమ్ సంతోష్కి వస్తుందని నా రీడింగ్. మీరు అన్నట్టుగా ఉద్యమకారులందరినీ కూడా ఆయన కలవడానికి డిసిషన్ తీసుకున్నాడు. చాలా త్వరలో ఆయన జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిలుస్తారు. ఓకే. సో ప్రజాపతి గారు, సో ఏంటి దీని ఫైనల్ గా అంటే చర్చ ఎండ్ చేసే సమయం వచ్చింది. ఇక్కడతో ఆపుతారా విమర్శలు కవిత? అంటే నిజం నిదానంగా తెలుస్తున్నట్టుగా మీ డిబేట్ ద్వారా మేము ఆరోపించిన దాంట్లో ఒక మనిషిని స్పష్టంగా అందరూ ఒకే మాటకు వచ్చారు. ఈవెన్ ప్రకాష్ అన్న కూడా చెప్పిండు, కేసీఆర్ గారు మారిస్తే బాగుండు, వారి వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నటువంటి వాస్తవమే. అవసరమైతే రాజ్యసభ పంపించినా సరే అది జరగలేదు, ఆ టైంలో కొంత రిలీఫ్ దొరికింది కానీ మిగతా టైం దొరకలేదని చెప్పి వారు కూడా ఒప్పుకున్నారు. నిజంగా సంతోషం. అది కూడా మేమేమంటా ఉన్నామంటే, ఈ ఆరోపణలు చేసిన ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. దాన్ని ప్రజల దాకా రీచ్ కాకముందుకే మీరు ఆపుతారా, మీరు మాట్లాడకండి, మీరు నోరు మూసుకోండి అని అనడం కూడా అది భావప్రకటన సెక్షన్ కూడా తప్పవుతుంది. ఎస్, ప్రజలకు తెలవాలి. నిజంగా మీ లెటర్లు రాసింది కూడా అదే జరిగినాము. నానా ఈరోజు ప్రజలంతా అంటే మెయిన్ నాయకులు కొంత, కార్యకర్తలు కొంత మిమ్మల్ని కలవాలనుకుంటా ఉన్నారు, దయచేసి వాళ్ళని కలవండి ఇట్లాంటివి అడిగిరు. దాంట్లో కూడా అదే రకంగా చెప్పారు. నేను మోడల్తో డైరెక్ట్ సస్పెండ్ చేసిరు. ఇట్లాంటి చేయకుండా ఉండి పార్టీని కాపాడుకునే విధంగా ఇట్లాంటి ఎవరైనా ఒకవేళ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి ప్రకాశన చెప్పినట్టుగా వాళ్ళు కొంచెం పక్కన పెడితే ఇంకా అందరికి సంతోషం, అందరు మంచిగా ఉంటారు. కేసీఆర్ గారికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు, నువ్వు చెప్పింది వాస్తవమే, కానీ కవిత తన వరకు ఇబ్బంది వచ్చేసరికి ఈ రోజు వ్యక్తి మీద అలిగేషన్ చేస్తుంది. కానీ 19 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి నుంచి కష్టమైతుంది, నష్టం జరగబోతుంది అని నేను హెచ్చరించిన రోజు 1/2 నిమిషం ఆలోచించినా గానీ ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోతే ఇంతమంది మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోతుండే కదా. ఎవరికి గానీ అవతలి వాళ్ళకి కష్టము అర్థం కాదు, కానీ మన వరకు కష్టము, మన వరకు నష్టం వచ్చినప్పుడు మాట్లాడతారా? ఏమంటావునంటే ప్రకాశ్ మరి ఈ వ్యక్తిని ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేసిండే కవిత తమ్ముడు. చాలా రోజు నుంచి ఇది నిజంగా జరుగుతుంది, మరి ఎందుకు పక్కన పెట్టట్లేదు? వారికి కూడా ఆవేదన ఉంది, కానీ వారు చెప్పినట్టు జరగట్లేదు.
కానీ వారికి ఇప్పుడు అవకాశం వచ్చిందో డిబేట్ ద్వారా చెప్పారు. ఇక్కడ అవకాశం వచ్చింది, ఇబ్బంది పడతారు, కేసీఆర్ గారికి ఈ రకంగా ఇబ్బంది మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ రోజు కవితక్క గారు చెప్పారు. వారికి అవకాశం వచ్చి డిబేట్ ద్వారా చెప్పింది తమ్ముడు. కానీ నేను సొంత అక్కను, ఇంటి ఆడబిడ్డను 19 సంవత్సరాల నుంచి చెప్తున్నా తమ్ముడు. 19 ఇయర్స్ నుంచి నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలు ఉండి 11 ఏళ్ల నుంచి చెప్తున్నా గానీ నేను అక్కగా కుటుంబ సభ్యురాలుగా బయటికి రానంత వరకు 19 సంవత్సరాల నుంచి చెప్తున్నా, హెచ్చరిస్తూనే ఉన్నా. అతను చేసే దుశ్చేష్టలన్నీ కూడా చెప్తానే ఉన్నా. ఏ రోజన్న దాని గురించి కూర్చోబెట్టిందా, మాట్లాడిందా, సమస్యకు పరిష్కారమైందా? ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందా? అసలు ఆ రోజు సరి చేసుకుంటే ఈ రోజు బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఇగో ఇంతమంది మాట్లాడుకునేది, మీ అక్క గురించి మీరు అరుచుకునేది, ఇదంతా మీ అక్క ఏడ్చేది, ఇదంతా ఉండకపోతుండే కదా. ఏది ఏమైనా మీ అక్క ఇప్పుడైనా రియలైజ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా కొన్ని రోజుల్లో ప్రకాశ్ నాయుడు కలిసే అవకాశం సార్ని కాబట్టి మర్యాదగా ఇప్పుడు ఇంతమంది బాధలైనా, మీకు అన్న తెలిసిన బాధలైనా అట్లాంటి జరగకుండా చూసుకునే విధంగా ఉంటే పార్టీ బాగుపడదని మీ ద్వారా చెప్పే అవకాశం ఉంటే చెప్పడన్నా, ఇదే మా అప్పీల్.